అతనికి యాంటీగా గట్టిగా మాట్లాడడం అనేది ఒక దావోస్ లో మంచి పరిణామం అనిపిస్తుంది. రైట్, ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు చూశారు కదా, మాక్రాన్ అసలు ఇన్ఫ్యాక్ట్ హీ హ్యాస్ స్టోలిన్ ద షో కంప్లీట్. దావోస్ షోని అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు అలా ఒడిసిపెట్టుకుని తన జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. చాలా స్టైలిష్గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని వచ్చి మరి ట్రంప్ని సవాల్ చేశాడంటే ట్రంప్ని ఎలా ఇరిటేట్ చేయాలో అతనికి తెలుసు, చేసి వెళ్ళాడు. నువ్వేదో హాలిడే రిసార్ట్ కట్టుకుంటాను గాజాలో, దానికి మేము తలో $1 బిలియన్ చేయాలంటే మాకేంటి, ఎక్కడ నువ్వు వ్యాపారం చేస్తుంటే మేము వచ్చి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చోవాలా అని నిలదీశాడు. గల్లా ఒక్కటే పట్టుకోలేదు, మిగిలినవన్నీ చేశాడు. ఏమంటారు? వాసుదేవన్ గారు, మీకు మిగతా తులసిరెడ్డి గారికి వచ్చిన వారే కాబట్టి వారికి నమస్కారం అండి. మీకు నమస్కారం సార్. ఇప్పుడు అమెరికా పోకడ చూసినప్పుడు మనకు దురదృష్టం ఏంటంటే అమెరికా లాంటి సమాజం ఇట్లాంటివన్నీ ఎట్లా అధ్యక్షుడిగా యాక్సెప్ట్ చేసింది అనేటువంటిది ఇది మనం ఆలోచించాలా. అయితే అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదము బహుశా కొంత అట్రాక్టివ్ గా ఉండిండొచ్చు. ఎందుకంటే అమెరికన్స్ వాళ్ళేం ప్రజాస్వామ్యవాదులు మనం అనుకుంటాం, కానీ ప్రపంచ ఆధిపత్యం తమ చేతుల్లో ఉండాలా, ప్రపంచ మార్కెట్ అంతా తమ చెప్పిన నడవాలా, లాభాలన్నీ ప్రపంచంలో నుంచి మాకు రావాలి, ఇది వాళ్ళ ధోరణి. జనరల్ గా అమెరికా సమాజం యొక్క ఆధిపత్య భావము అది మనం గమనించాలి. దానికంతా ఏమంటే యూరోపియన్ యూనియన్ అమెరికాకు తానా అంటే తందానా అంటూ వచ్చింది. అమెరికా యూరోపియన్ యూనియన్ రెండు కలిస్తేనే కదండి దాడులు ప్రపంచం మీద, ఇరాక్ సంక్షోభం కానీ, ఇరాన్ కానీ, లేకుంటే గడాఫీని కూల్చేయడం కానీ, ప్రపంచం అన్ని దేశాల జోక్యం చేసుకోవడం ఇది. ఇప్పుడు ట్రంప్ తనకు తెలియకుండానే మనకు చాలా మంచి చేసినాడు. మనకంటే నేను కేవలం ఇండియన్ గానే కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ వైరుధ్యం చాలా మంచిదండి. యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి వేరు కావడం అనేటువంటిది చాలా ఉపయోగం. అమెరికా ఫస్ట్ అనుతున్నది. ఇప్పుడు ఏమంటున్నాడు అతను, గ్రీన్లాండ్ నాదే, క్యూబా నాదే, లాటిన్ అమెరికా నాదే, ఇంకా అంత మించిపోతే అసలు ప్రపంచమే నాదే అంటాడు. అంటే మాకుండేటువంటి పవర్ మేము ఆక్రమించుకుంటాం. పాత వలస విధానం, ఇప్పుడు అధ్యక్షుని ఎత్తుకుని పోవడం అనేది వలస విధానంలో భాగమే. ఆ రకంగా ప్రపంచంలో ఉండే సహజ వనరులు, ఇప్పుడు ఎర్త్ మెటీరియల్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ గ్రీన్లాండ్ ఉన్నాయంట, అది మాకు కావాలా. బంగారు దక్షిణ ఆఫ్రికాలో ఉంటుంది, అది మాకు కావాలా. ఈ రకమైనటువంటి ఒక ధోరణి అమెరికా సమాజంలో ఉంది. దానికి ట్రంప్ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈరోజు అమెరికా బాగా వేరుపడిపోయింది. అమెరికాను బలపరిచే సమాజం ఎక్కడా లేదు మనకు, ఏదో కొంతమంది. అందుకోసం దావోస్లో జరిగిన షో మాత్రం మ్యాక్రాన్ మాట్లాడడం కానీ, మ్యాక్రాన్ వెనక జర్మనీ కానీ, అట్లాగే మన గ్రేట్ బ్రిటన్ కానీ, వీళ్ళందరూ కూడా యూరోపియన్ యూనియన్ గట్టిగా మాట్లాడుతుంది. చాలా సంతోషం అది. ఇప్పుడు అమెరికా ఒంటరి పాట అయింది. ఇప్పటికైనా తెలివి చేసుకుంటారో లేదో నాకు తెలియదు. అమెరికా సమాజంలో సార్ ఎట్లయితే నిరసన ప్రదర్శనలు ప్రపంచంలో మిగతా చోట్ల ఇతర దేశాల మీద జరుగుతున్నాయో, అమెరికాలో ప్రజలు ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. బుద్ధి లేదు అతనికి. ఇక ఈ 3 సంవత్సరాలు ఎట్లా భరించాలంటే 3 సంవత్సరాల్లో దిగిపోతానని ఈ సందేశం ఇస్తున్నాడు. రేపు కనుక గెలవకపోతే మధ్యంతర ఎన్నికల్లో నన్ను దించేస్తారు, కాబట్టి నన్ను గెలిపించండి. ఏమైనప్పటికీ ప్రపంచం చాలా ప్రమాదంలో ఉందండి. ఇట్లాంటి పిచ్చోని చేతిలో రాయబెట్టుకున్నారు. ఆయుధాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అత్యంత అధునాతన ఆయుధాలు. ఏ దేశం మీద అంటే ఆ దేశం మీద దాడులు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉంటూ మన ప్రయోజనాల్ని కాపాడుకుంటూ మన దేశం యొక్క అభివృద్ధి చూడాలా. నాకు బాధ ఏంటంటే చాబార్ అది ఏది మన నౌకా కేంద్రం వదిలిపెట్టినారు మనోళ్ళు. అది మాత్రం నష్టం దేశానికి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తగా ట్రంప్ ఒత్తిడికి లొంగకుండా ఈ దేశం బలపడాలా, మనం అభివృద్ధి కావాలా. మంచి సందర్భం, యూరోపియన్ యూనియన్తో మనకు సంబంధాలు పెరుగుతున్నాయి కాబట్టి మనం కొత్త మార్కెట్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం యొక్క విదేశాంగ నీతి ఉండాలనేది నా అభిప్రాయం. అయితే డాక్టర్ తులసిరెడ్డి గారు ఇంకో మాట, నిన్న